బ్యాక్ టు అనదర్ వీడియో. మా అన్నస్వామి అయితే కొండకెళ్తున్నాడు. అదిగాక ఫస్ట్ టైం మాలేసాడు అనమాట, అంటే కన్యాస్వామి. సో ఇక్కడైతే నేను ఇరుముడి సామాన్ అయితే తీసుకెళ్ళాను, అదే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమేమి తీసుకెళ్ళాను, ఎలా తీసుకెళ్ళాను అనేది. సో తర్వాత వచ్చి ఇక్కడ ఎవరైతే అంటే ఇంట్లో ఉంటుంది కదా, సో ఇరుముడి సామాన్ అంతా ఒక పళ్ళెంలో పెట్టి ఇక్కడ ఏవైనా పండ్ల ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాని మీద 3 కానీ 5 కానీ కర్పూరం బిళ్ళలు పెడతారనమాట. పెట్టిన తర్వాత అన్నీ వెలిగించి అందరు స్వాములు వస్తారనమాట. ఏ స్వామి అయితే ముందుంటారో అంటే మన ఇంట్లో స్వామి ముందుంటారనమాట. సో అవన్నీ వెలిగించి పూర్తిగా కర్పూరాలన్నీ ఆరిపోయిన తర్వాత కొండకెక్కేంత వరకు మాత్రం ఉంచి తర్వాత ఆ స్వామి సరణాలు చెప్పుకుంటూ ఉంటారనమాట. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఇరుముడి సామాన్ అయితే తాంబూలంలో నెత్తిన పెట్టుకొని సో బయటకు తీసుకొని వచ్చి మన గుమ్మం బయట అయితే టెంకాయ అయితే కొడతారు. సో టెంకాయ కొట్టిన తర్వాత మేళాలతో పాటు గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తాను, అంటే ఇరుముడి ఎక్కడైతే కడుతున్నారో అక్కడికైతే తీసుకెళ్తారు. సో ఇక్కడ వచ్చేసి మాకు ఇంటి ముందే రామాలయం అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే తీసుకెళ్లారు. సో నెక్స్ట్ వీడియోలో ఇరుముడి ఎలా కడతారో కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను.